కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. కొంత ఫీజు కడితే అందులో సీటు రాకుంటే కనుక మరికొంత వాపసిస్తామని చెప్తున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరలను మించిన వ్యాపారము, సాధారణ మర్చెంట్ మించిన వ్యాపారాన్ని చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు. వాటి దోపిడీపైన ఒక స్టోరీ చూద్దాం, తర్వాత చర్చలోకి వెళ్దాం. ఇంటర్ విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ప్రభుత్వం నుంచి అనుకూలంగా జీవోలు విడుదల చేయించుకునే స్థాయిలో కార్పొరేట్ యాజమాన్యాలు ఉన్నాయంటే విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఇంటర్ విద్య అంటే 2 కార్పొరేట్ విద్యా సంస్థలే అనేలా తయారైంది పరిస్థితి. మోసపూరితమైన ప్రకటనలతో విద్యార్థులు, పేరెంట్స్ ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ సంస్థలు. ఎక్కడా లేనంత ఫీజులు వసూలు చేస్తున్నాయి. నీట్ వ్యవహారంలో ఓ కార్పొరేట్ విద్యా సంస్థ తీరు వివాదాస్పదం అవుతోంది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ ఎగ్జామ్ తప్పనిసరి చేయడంతో మెడికల్ విద్యార్థుల్లో టెన్షన్ ఏర్పడింది. పరీక్ష ఎలా రాయాలి, పేపర్ ఎలా ఉంటుంది, అర్హత సాధిస్తామా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇదే ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ సంస్థలకు వరంగా మారింది. నీట్ కోచింగ్ పేరుతో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ విద్యా సంస్థలు. ఈ విషయంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఒక అడుగు ముందుకేసి తమ కాలేజ్ లో కోచింగ్ తీసుకుంటే సీట్ గ్యారంటీ, లేదంటే 60% ఫీజు వాపస్ అంటూ ప్రకటనలిస్తూ స్టూడెంట్స్ ను ఆకర్షించే పనిలో పడింది. సీట్ గ్యారంటీ పేరుతో కొత్త దందా షురూ చేశాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇలాంటి ప్రకటనలు చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. అది 100% తప్పు. గతంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫీజ్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పనేది అడ్మిషన్స్లో అదొక అంటే క్రైటీరియా కింద అయితే ఫీజు చేయకూడదు అనేది. అంటే లైక్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పని, లేదా సీట్ రాకపోతే డబ్బులు వాపస్ అని చెప్పనేది, ఇటువంటి ఏవి కూడా అటువంటి ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు చేయొద్దు అనే మాట ఇవ్వడం జరిగింది. నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే ఒక్కో స్టూడెంట్ కి అకామిడేషన్ తో కలిపి ఇతర విద్యా సంస్థలు ఏడాదికి 80,000 తీసుకుంటున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యా సంస్థలతో పోల్చితే ఒక్కో స్టూడెంట్ నుంచి 1,20,000 అదనంగా తీసుకుంటున్నాయి. ఇక సీటు రాని వారికి ఏ ప్రాతిపదికన ఎంత ఫీజు వాపస్ ఇస్తారన్న దానిపై క్లారిటీ లేదు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రకటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 కార్పొరేట్ విద్యా సంస్థలు ఏటా దాదాపు 15,000 మంది విద్యార్థులకు ఐఐటి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నాయి. వీళ్లలో 500 నుంచి 600 మందికే ఐఐటీల్లో సీట్లొస్తున్నాయి. టాప్ ర్యాంకర్లు ఈ కాలేజ్ల నుంచే ఉన్నప్పటికీ కోచింగ్ తీసుకున్న వారిలో 5% మందికి కూడా సీట్లు రావడం లేదు. మెరిట్ స్టూడెంట్స్ కు ప్రోత్సాహకాలు ప్రకటించి ఫ్రీ కోచింగ్ ఇచ్చి వారితో ర్యాంకులు సాధిస్తున్నాయి. సాధారణ విద్యార్థుల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసినా సీట్లు రావడం లేదు. నీట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటున్నాయి విద్యార్థి సంఘాలు. నారాయణ విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ బోర్డును శాసిస్తున్న పరిస్థితి గత 5-6 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ చైతన్య కాలేజీ నీట్లో మీరు మా కాలేజీలో జాయిన్ అయితే నీట్లో సీట్ గ్యారంటీ అనే పద్ధతిలో ఒక ఆఫర్ ఇస్తూ ఉంది. యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చే పరిస్థితి ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కూడా లేని పరిస్థితి ఉంది. గతంలో కేశవరెడ్డి విద్యా సంస్థలు కూడా ఇలాంటి ప్రకటనలే ఇచ్చి పేరెంట్స్ ను నిండా ముంచాయి. 1 నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివించే విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,50,000 అప్పు కింద ఇస్తే దీనికి ₹50 ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పాయి. ఇంట్రెస్ట్ కు బదులు పిల్లోడికి 10వ తరగతి వరకు పూర్తిగా విత్ హాస్టల్ ఫెసిలిటీతో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి 10th కంప్లీట్ అయిన తర్వాత టీసీతో పాటు అప్పు కింద ఇచ్చిన 3.5 లక్షలు తిరిగిస్తామని ప్రచారం చేశాయి. కొన్ని రోజులు ఈ వ్యవహారం బాగానే మేనేజ్ చేసిన కేశవరెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం చివరికి చేసేది లేక చేతులెత్తేసింది. దీంతో వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం నీట్ పై ఇచ్చిన సీటు గ్యారంటీ ప్రకటన కూడా అలాంటిదేనంటున్నారు పేరెంట్స్. ఎటువంటి బిజినెస్ టాక్టిక్స్ అంటే ఎన్ని రోజుల వరకు మీరు తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ ఈ మాయాలోకంలో పెట్టి వాళ్ళకి ఒక రాంగ్ మెసేజ్, సొసైటీలోకి ఒక రాంగ్ మెసేజ్ని ఎందుకు పాస్ చేస్తున్నారు? ఇలా చేయడం వల్ల ఎంతోమంది పేరెంట్స్
వాళ్ళు నమ్మి వీళ్ళ యొక్క మాయలో పడి చాలా నష్టపోయిన పేరెంట్స్ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నో ఇచ్చారు మీరు. చేసిన మోసాలకు అప్పుల్లో కూరుకుపోయి చివరకు జైలు పాలైంది కేశవరెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం. దీంతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం అకాడమిక్ ఒప్పందంతో కేశవరెడ్డి విద్యా సంస్థలను రన్ చేస్తోంది. తప్పుడు ప్రకటనలపై ఇప్పటికే ఏపీలో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. శ్రీ చైతన్య యాజమాన్యం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో చాలా స్పష్టంగా అనేక అంశాలను ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ఏకంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈరోజు వారి యొక్క అడ్వర్టైజ్మెంట్ ఉందని చెప్పి నేను భావిస్తాం. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదంటున్నారు విద్యావేత్తలు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చినా చివరకు నైపుణ్యాన్ని బట్టే ర్యాంకులు వస్తాయంటున్నారు. ర్యాంకులను విద్యా సంస్థలు అమ్ముకోవడం కరెక్ట్ కాదంటున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. శ్రీ చైతన్య నీట్ సీటు గ్యారంటీ ప్రకటనలపై పేరెంట్స్, విద్యార్థి సంఘాలు అభ్యంతరం చెబుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలొస్తున్నాయి. కార్పొరేటు విద్యా సంస్థల వ్యవహారం తీరు ఇది. దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, ప్రభుత్వ లెక్చరర్ నారాయణ గారు, విద్యార్థి సంఘ నాయకుడు ప్రదీప్ గారు ఉన్నారు. ముగ్గురు నమస్తే అండి. ప్రదీప్ గారు, ఇందాక మనం చూసిన స్టోరీలో కార్పొరేటు విద్యా సంస్థల తీరు ఇట్లా ఉందండి. ఇక్కడ పేరెంట్స్ ఆశ ఒక కారణమా, లేకపోతే కనుక చట్టాల్లో ఉన్న లొసుగులే ఒక కారణమా? యాక్చువల్లీ పేరెంట్స్ అనేది సహజంగా నమ్మడానికి ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల ప్రచారం అలా ఉంది. మా కళాశాలలోనే చేరితేనే బంగారు గుడ్లు పెట్టే బాతులకు తయారు చేస్తామని చెప్పేసి ఈనాడు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. 15,000 సీట్లు కూడా సాధిస్తామని చెప్పేసి ఈ ప్రకటన ఎవరైనా చూసినా కానీ నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ఏ కాలేజీలు కూడా ఇలా ప్రచారం చేయకూడదు. జీవో నెంబరు 29 ప్రకారంగా ఇట్లాంటి తప్పుడు అడ్వర్టైజ్ చేయకూడదని చెప్పేసి కూడా అనేకమైనటువంటి జీవోలు ఉన్నాయి. అట్లానే 1997లో యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు. ప్రవేశ పరీక్షల్లో కానీ ఇట్లాంటి గ్యారంటీ మాత్రం ఇవ్వకూడదని చెప్పేసి కూడా అనేక జీవోలు ఉన్నాయి. 97లో దాదాపు రామబ్రహ్మం కేసుల సందర్భంగా జీవో నెంబర్ తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ ఏమీ చేయకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి ఇలాంటి తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఏవి ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఉన్నా కానీ అలాంటి ఇవ్వడం అనంటే సహజంగా పేరెంట్స్ అనేది సహజంగా తప్పుడు ప్రచారాలు చూసి తప్పుడు ప్రచారం అనేది లేదు. వాస్తవానికి ఈ ప్రచారాలు ఎలా ఉంది అనంటే పేపర్ వాళ్ళు సర్వే చేశారా లేకపోతే ఇంటర్వ్యూ చేశారా అనేది లేదు. వాళ్ళకు వాళ్ళే ఇంటర్వ్యూ చేసుకున్నట్లుంది, వాళ్ళకు వాళ్ళే డబ్బాలు కొట్టుకున్న తప్ప ఎవరు ఇంటర్వ్యూ చేశారనేది ఈ పేపర్లలో లేదు. దాదాపు దీనికి లక్షల రూపాయలు ఖర్చు చేసి నీటిలో సీట్ వస్తుందా రాదా అని ఈ మధ్యకాలంలో టెన్షన్ పడితే ఆ టెన్షన్ని దాన్ని ఆసరా చేసుకొని సుమారు 15,000 మందిని కూడా మేము డాక్టర్లు చేస్తాం లేకపోతే వాపస్ చేస్తామని చెప్పేసి ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించాలి. ఏపీలో ఇప్పటికే 9వ తారీఖు ప్రకటిస్తే 10వ తారీఖు కల్లా నోటీసులు ఇచ్చాయి, కేసుకు కూడా సిద్ధమవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర సంస్థలని తన్ని తరుగుతామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. తన్ని తరగతం కాదు, కనీసం ఫీజులు తగ్గించట్లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను కూడా బ్రాంచీలను కూడా అరికట్టే పరిస్థితి లేదు. ఎందుకు తాత్సారం చేస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం వస్తుందని చెప్పేసి కూడా ఒక పీడీసీ విద్యార్థి సంఘం ప్రశ్నిస్తా ఉన్నాం. ఎకనైనా ప్రభుత్వం స్పందించాలా, ఇలాంటి తప్పుడు ఆరోపణలు అనేది తప్పుడు ప్రచారాలని చెప్పేసి మానుకోవాలని చెప్పేసి కూడా ఒక విద్యార్థి సంఘం ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కూడా దీనికి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. నారాయణ గారు, అంటే ప్రభుత్వ రంగం అది కొంత వెనుక ఉంది కాబట్టి, అంటే కొంత దాని ఫెయిల్యూర్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవకాశం వస్తుంది అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. ఈ విద్యలో వాస్తవానికి ప్రభుత్వము విద్యారంగం నుండి దాదాపుగా తప్పుకోవాలనే ఒక ప్రయత్నం చేయడం వల్లనే ఇవాళ ప్రైవేట్ రంగం పెట్టేగిపోవడం అన్నటువంటి జరుగుతున్నది. ఇవాళ ప్రైవేట్ రంగము అంత బహిరంగంగా విచ్చలవిడిగా బరి తెగించి మా దగ్గరికి వస్తే మీకు సీట్ గ్యారంటీ లేదా పైసలు వాపస్ ఇస్తామన్నటువంటి ప్రకటన ఇచ్చినప్పుడు ప్రభుత్వం అటువంటి సంస్థలను నిషేధించాలి. ఆ యొక్క యాజమాన్యాన్ని జైల్లో పెట్టాలి. ఇవాళ విద్య అనేది వ్యాపార వస్తువు కాదు, ఇది ఒక కమాడిటీ కాదు, ఇది నాలెడ్జ్కి సంబంధించింది. ఎక్కడైతే విద్య వ్యాపారంగా మారుతుందో అక్కడ విద్యా ప్రమాణాలు పెరిగినట్టుగా కనబడి ర్యాంకులు వచ్చినట్టు కనబడినా కానీ దాంట్లో నాణ్యత ప్రమాణాలు అనేటువంటి పూర్తిగా తగ్గిపోతాయి. ఇదే నారాయణ చైతన్య ఒక శాస్త్రవేత్తను తయారు చేయమని ఒక ప్రకటన ఇవ్వమని చెప్పండి. ఇదే నారాయణను ఒక ప్రపంచ మేధావిని తయారు చేస్తామని ఒక ప్రకటన ఇవ్వమని ఇవ్వరు.
ఈ సంస్థలు నారాయణ చైతన్య సంస్థలు అన్నటువంటిది చదువు అంటే ఇంజనీరింగ్, చదువు అంటే డాక్టర్, ఈ రెండు తప్ప మిగతా చదువు కాదు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఇవాళ సమాజంలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇవాళ ప్రజలందరికీ కూడా నా కొడుకు నా బిడ్డ చదివితే ఇంజనీరింగ్ చదవాలా, నా కొడుకు బిడ్డ లేదా డాక్టర్ చదవాలా, మిగతా చదువు కాదు అన్నటువంటి ఒక వ్యాపార దృక్పథంతో చేయడం వల్ల ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు నగరాల్లో ఉంటున్న వాళ్ళు, మధ్యతరగతి అంతో ఇంత ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళే ఇట్లాంటి వాటి పట్ల ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఎస్, డెఫినెట్గా నేను అదే చెప్పినాను ఇంతకుముందు. ప్రభుత్వం విద్యారంగం నుండి బాధ్యత నుండి తప్పుకునే ప్రయత్నం చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు లేకుండా, ప్రభుత్వ కళాశాలల లోపల లెక్చరర్లు లేకుండా కాంట్రాక్ట్ లెక్చర్లతో చదువు చెప్పిస్తూ తాత్కాలికమైనటువంటి టెంపరీ టీచర్లతో చదువు చెప్పించిన తర్వాత డెఫినెట్గా విద్యా ప్రమాణాలు పడిపోయినట్టుగానే కనబడుతుంది. ఇవాళ క్వాలిఫైడ్ టీచర్లను నియమించడం లోపల ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. అదేవిధంగా క్వాలిఫైడ్ లెక్చర్లను నియమించడంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్య తీసుకున్నట్టు లేదు. డెఫినెట్గా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సబ్జెక్టులో ఒక ఫిజిక్స్ కానీ ఒక మ్యాథమెటిక్స్ కానీ అక్కడ ఒక రెగ్యులర్ లెక్చరర్ లేరు అని అంటే డెఫినెట్గా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడ పంపించడం అనేది చాలా సహజమైనటువంటిది. ఇవాళ ప్రభుత్వము ఖాళీలు ఉన్నటువంటి దాంట్లో కూడా క్వాలిఫైడ్ లెక్చర్లను నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది. కావలసినంత సరుకు ఇవాళ మన సమాజంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నది. వాళ్ళకు ఎన్ని రకాల టెస్టులు పెట్టినా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా వాళ్ళకు వడబోసి ఒక నాణ్యమైనటువంటి మెరిట్ కలిగినటువంటి టీచర్లను తక్షణమే ప్రభుత్వం నియమిస్తే ఇటువంటి దానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇవాళ ఏ కాలేజీలో కూడా పూర్తి స్థాయి లోపల లెక్చరర్లు లేరు, ఒకరిద్దరితో నడుస్తున్నది. కొన్ని కాలేజీలలో అయితే ఒక్క లెక్చరర్ లేనటువంటి పరిస్థితులు కూడా పక్క కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నేను పనిచేసినటువంటి డిపార్ట్మెంట్లో నేను ఏకకాలంలో 3 కాలేజీలకు ప్రిన్సిపల్గా ఉండి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి లోపల నిజంగానే కాస్త డబ్బు కలిగిన వాళ్ళు లేదా ఉద్యోగస్తుల పిల్లలు వాళ్ళని ఎక్కడ చదివించాలనుకుంటున్నారు? ఇక్కడ లెక్చరర్లు లేరు, నేనెందుకు చదివించాలన్నటువంటి దాని చాలా సహజం అన్నది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రకటన ఉంది పేపర్లో, చైతన్య కాలేజ్ నీట్లో సీట్ గ్యారంటీ అని. మరి వీళ్ళు చైతన్య కాలేజ్ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే నీట్లో సీట్ గ్యారంటీ అనేది ఉందో ఇది ఒక నీటి మీది రాతలు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎట్లా ఇస్తారండి గ్యారంటీ? ప్రభుత్వ ఉత్తర్వులు ఏమున్నాయి? ర్యాంకులే రావద్దు అని చెప్పి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి ప్రకటనలు ఇచ్చి మరీ ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలను ఈరోజు పూర్తిగా ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి అంటే ఈ కార్పొరేట్ కళాశాల. వీళ్ళు పోటీతత్వంతో పక్కోడు చదివిస్తుండు నేను చదివించాలి అనేటటువంటి ఏకైక మార్గంతో స్కూల్లో అయితేనేమో ఇంగ్లీష్ మీడియం, కళాశాలలు అయితేనేమో నారాయణ చైతన్య, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఉపయోగపడుతున్నటువంటి చిన్న చితక ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలను కూడా ఉక్కుపాదంతో మోపేస్తున్నాయి. అవి ఒక తల్లిదండ్రులు పిల్లల యొక్క కాంపిటీషన్ను వాళ్ళ ఆలోచనలను పిల్లల మీద రుద్ది ఈరోజు పిల్లలను ఒక చదువుకునే రోబోలాగా తయారు చేస్తున్నాం. వాడిని మెడలు బట్టి కళాశాలను నెడుతున్నాం. తల్లిదండ్రి వచ్చిన రోజు పెట్టే భోజనం ప్రతిరోజు వీళ్ళు పెడుతుండ్రా? జైళ్లను మరిపించేటటువంటి కళాశాలలు, వినండి, జైళ్లను మరిపించేటటువంటి అకామిడేషన్ ఈరోజు ఉంది. దానికి పరిష్కారం ఏంది? ఖచ్చితంగా ఆ కళాశాలల మీద ఇప్పటికే గత ప్రభుత్వాలు విచ్చలవిడిగా వదిలిపెట్టినాయి. కేసీఆర్ గారు వచ్చి రాగానే మనం చూసినాం, ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ముందు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇదే ప్రైవేట్ కళాశాలల మీద పూర్తిగా దృష్టి సారించి వీళ్ళు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఈ మొత్తం ఎడ్యుకేషన్ అనగానే ఇంటర్ అయిపోయింది అంటే ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్, ఇదే ఒక కాన్సెప్ట్ తోటి పోతున్నది సమాజం అంతా తప్ప ఈ కళాశాలలు, మరి ముఖ్యంగా నారాయణ చైతన్య కళాశాలలు ఈ సమాజానికి పట్టినటువంటి ఒక పీడ. లక్షల రూపాయలు ఏజెంట్లను పెట్టుకుంటారు. ఏజెంట్కు 1000 రూపాయలు ఇచ్చి పిల్లలను ఇంటి దగ్గర వాడికి చెప్పేటప్పుడు తల్లిదండ్రులకు మీరు అక్కడికి రండి, మేము గింతే ఫీజులో తీసుకుంటాం, మీ పిల్లవాడు బాగా చదివిండి అని చెప్పారు. వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులను సంవత్సరం మొత్తం తిప్పుకుంటారు, వాళ్ళు అనుకున్న ఫీజే వసూలు చేస్తారు. విధి లేక వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి ఆ ఫీజులు కడుతున్నారు. ఈ కార్పొరేట్ కళాశాలను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికే మన విద్యామంత్రి కడియం శ్రీహరి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి దృష్టి సారించిండ్రు.
ఇంకా సాధించాలి అని చెప్పి ప్రభుత్వంలో ఒక భాగంగా నేను టీచర్ ఎమ్మెల్సీగా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి కౌన్సిల్లో కూడా చెప్పినాం మేము. ఫీజుల విషయంపైన, ఫీజుల దందాపైన మనం మాట్లాడుతున్నాం. ప్రదీప్ గారు, గవర్నమెంట్ కూడా దీనిపైన కొంత చర్యలు తీసుకుంటున్నది, వాటిని మీరు అనేది కూడా అదే అరికట్టాల్సిందని. సారు అనేది కేసీఆర్ గారు అనేది మేము దాన్ని తప్పుపడుతున్నాం. ఎందుకనంటే ఇప్పటికే మేము ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టిను అని అంటున్నారు. అది ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టిన ఉద్దేశం ఏంటంటే రీఎంబర్స్మెంట్ 2500 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలా, దాన్ని తప్పించుకోవడం కోసం ఇంజనీరింగ్ అన్నారు. మాఫియా జరిగేది ఒక ఇంజనీరింగ్ కాలేజీలేనా? బీ ఫార్మసీ ఏడిపోయింది, దాని మీద దృష్టి పెట్టారన్నారు. మెడికల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రత్యేక ఎంసెట్ అనేది ఎందుకు పెట్టారు? ప్రత్యేక మెడిసిన్ అనేది పెట్టారు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈనాడు ప్రైవేట్ విద్యాసంస్థలో రోడ్లెక్కి పేరెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నారు, ఫీజులు తగ్గించండి అని చెప్పేసి. బహుశా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫీజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందులో మనం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు ఉంటే దీని మీద తగ్గించండి అని పేరెంట్స్ ఆందోళన చేసినా కానీ తగ్గించలేని పరిస్థితి ఉంది. ఈ మధ్య కళ్యాణ్ శ్రీ గారు అన్నారు సారు, అసలు ప్రైవేట్ విద్యా సంస్థలకి మేము జీవో జారీ చేస్తే మీరెవరు మమ్మల్ని జీవో విడుదల చేయడానికి? మేమెందుకు ఫీజులు తగ్గిస్తాం? అసలు ఈ రాష్ట్రానికి అధికారం లేదని చెప్పేసి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు తిరిగి పోయినటువంటి అధికారులని తిరిగి పంపించేశారు. అంటే తలా తోకాడిచ్చినట్టుగా ప్రభుత్వాలని ప్రైవేట్ విద్యా సంస్థలే ఆడిస్తున్నాయి. మరి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ ఫీజుల దోపిని ఎందుకు అరికట్టట్లేదు? కార్పొరేట్ విద్యా సంస్థలు వీధి వీధిన పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి వీధి వీధిన ఉంటే ఎందుకు అరికట్టలేదు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాను. దీని సారు సమాధానం చెప్పాలి. రవీంద్ర గారు, ప్రైవేటు విద్యా సంస్థలు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ప్రభుత్వాన్ని శాసించేటటువంటి స్థాయికి ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు రాలే. బాగా వేళ్ళూనుకొని ఒక వటవృక్షంలాగా తయారైంది ఈ సంస్థలు గత ప్రభుత్వాల సమయంలో. ఆ వటవృక్షాల యొక్క మూలాలను కదిలించేటటువంటి కార్యక్రమం ఈ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. దాంట్లో మేము కూడా చెప్తున్నాం, ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా వాళ్ళు గవర్నమెంట్ను ఏ విధంగా ఎట్లా ఈ జీవోలకు దొడ్డిదారి ఆలోచన చేయాలనేటటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. అందుకొరకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళు ఆడుతూ పాడుతూ విద్యను నేర్పేటటువంటి కార్యక్రమం చేయండి. ఒక పెద్ద అంతస్తు తీసుకొని అపార్ట్మెంట్ల చదువు చెప్పడం ఏంటండి? అసలు వాటి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? విచిత్రమైన పద్ధతి. మీ చేతుల్లో ఉంది కదా ఇవాళ. గతంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కట్టడి చేస్తున్నారు. వీటిలో ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మొత్తం పూర్తిగా మారిపోయింది, ఒకటేసారి మారింది గవర్నమెంట్లో అని చెప్పి మేము చెప్పట్లేదు. కానీ ఈ సంస్థలను మాత్రం మీరు, మేము, ప్రభుత్వం అందరం కూడా కొట్లాడాల్సిందే. లేకపోతే ఈ పిల్లలు రాబోయే రోజులు, ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో వాడు కంప్యూటర్ ముందు కూర్చుంటే వాడు నడువులు పని చేస్తారే, కాలు పని చేస్తాడు. దేనికండి ఇది? వాడు ఎల్కేజీ నుండి మొదలు పెడితే వాడి బరువు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు అదే పరిస్థితి. పూర్తిగా వీళ్ళు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల యొక్క విధానాలు మారడానికి చాలా ప్రభుత్వాలు మెడలుంచాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళను. దాంట్లో మేము 100% మేము కూడా కౌన్సిల్లో గవర్నమెంట్కు మేము సలహాలు సూచనలు చేస్తున్నాం. ఇది చేయనంత కాలం గవర్నమెంట్ స్కూల్లో చూడండి, ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ చదువుకున్నారండి? ఉద్యోగస్తులంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మరి ఎక్కడ జరగాలి అంటున్నది? ఎక్కడ జరగాలంటే అక్కడ కనిపిస్తున్నది ఒక షో పుటప్ చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు. నారాయణ గారు, దాన్ని కంట్రోల్ చేయాలి. అది ఎవరు చేయాలనేది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఇప్పటికే స్టార్ట్ చేసింది, సరిపోదు. గవర్నమెంట్ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం వచ్చి రాగానే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంజనీరింగ్, మెడికలే కాదు, ఇంకా చాలా రకాల చదువులు ఉన్నాయి. ఏజీబీఎస్సీ ఉంది, బీవీఎస్సీ ఉంది, లా ఉంది, ఇంకా అనేక వృత్తిపరమైనటువంటి కోర్సెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐలు ఉన్నాయి. వాటన్నిటిని ఎలక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పక్కకు పోయినాయి. కేవలం దేనికి అంటే ఈ కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, వీళ్ళ యొక్క ఈ పూర్తిగా బలంగా మేము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఏంటంటే రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ప్రభుత్వం చాలా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రెసిడెన్షియల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసుకుంటే చాలా మందికి ఇది ప్రచారంలోకి వస్తలేదు. ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల నుండి 11 మంది విద్యార్థులకు ఐఐటి సీట్లు వచ్చినాయి. ఇది నారాయణలో ఇటువంటి రిజల్ట్ అక్కడ రాదు. అట్లాగే 52 మందికి నీట్లో సీట్ వచ్చింది. ఒకరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలకు సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు అందించినటువంటి ఘనత మా సొసైటీది, మా లెక్చరర్లది.
ఇవాళ వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా పేదలు, కూలీలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కాపరులుగా ఉండేవాళ్ళు, జీతగాలుగా బతుకుతున్నటువంటి పిల్లలు ప్రైవేటు నారాయణ చైతన్యంలో చేర్పించలేనటువంటి వాళ్ళు ఇవాళ రెసిడెన్షియల్లో చేర్చడం వల్ల అక్కడ ఇవాళ సొసైటీలు ఒక మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో ఒక 7గురికి ఐఐటి సీట్లు వచ్చినవి, అదేవిధంగా 23 మందికి నీట్లో సీట్ వచ్చినవి. ఇప్పటివరకు జరిగినటువంటి రౌండ్స్లో జరిగినటువంటి ఈ లెక్కలే. దీనికి ప్రచారం ఎవరు ఇస్తలేరు. ఇక్కడ మీరు ప్రజల డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మధ్యతరగతిలో ఉన్నటువంటి వారికి కూడా ఇటువంటి అవకాశాలు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వమే ఒక ఐఐటి సెంటర్లకు పెట్టాలి, ఐఐటి కాలేజీలను స్థాపించాలి. దాంట్లో మీరు టెస్ట్ పెడతారా, మీరు మార్కుల ఆధారంగా ఇస్తారా, లేదా అర్హత ఆధారంగా ఇస్తారా, ఏ టెస్టులను పెట్టుకొని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నటువంటిది ప్రభుత్వం చూపెట్టడానికి ప్రయత్నం చేయలేకపోతే నారాయణ వస్తుంది, చైతన్య వస్తుంది, రేపు ఇంకోటి కూడా వస్తుంది. మీరేమంటున్నారు? శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేయాలా, KG to PG ఉచిత విద్య ప్రభుత్వం చర్యలు కూడా తీసుకున్నది, ఆ ప్రయత్నం జరుగుతూనే ఉందని అంటున్నారు. మేమే ప్రశ్న వేస్తున్నానంటే ఇది వచ్చింది 9వ తారీఖు ప్రకటన వచ్చింది, ఇవాళ 13వ తారీఖు. కానీ ఏపీలో స్పందించారు, ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు? ఒక విద్యార్థి సంఘాలు స్పందిస్తున్నాయి, రోడ్డే ఆందోళన చేస్తున్నాయి, ప్రజలు కూడా నిజంగా దీని మీద అవగాహన లేకోకుండా కూడా చేరొచ్చు, వేలాది రూపాయల ఫీజు కూడా కట్టవచ్చు, మావాడు డాక్టర్ కావచ్చు అని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, అధికారులు ఎందుకు స్పందించట్లేదు, ఆ విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి సంబంధించింది కూడా చెప్పాలా, దీంట్లో ఎంత మోసం అనంటే నీట్ అనేది 371D ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ కానీ మనకు కానీ వర్తించదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం సంబంధించింది కాబట్టి 371D ఆర్టికల్ ప్రకారం ఎక్కడా లేదు, నేషనల్ పూల్లో మంది చేరదు. ఎందుకంటే 80% కానీ 15% ఫీజులు సీట్లు సంబంధించింది కానీ చేరదు. కానీ ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఈ ప్రకటన దేని మీద ఎందుకు చీటింగ్ అనేది కేసు పెట్టరు, వాళ్ళకి ఎందుకు ఉత్తర్వులు పంపించరు, ఇప్పటికే జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే జమ్మూ కాశ్మీర్కి ప్లస్ మన రాష్ట్రానికి ఎటువంటిది లేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధాని మోడీ కానీ కూర్చొని ఏమన్నా పార్లమెంట్లో ఆమోదిస్తే తప్ప 371D ఆర్టికల్ పోదు. కానీ అయినా కానీ మేము మొత్తం 15,000 సీట్లని మొత్తం దేశవ్యాప్తంగా వచ్చే సీట్లు మనమే సంపాదించవచ్చు, ఈ కాలేజీలో చేరనని చెప్పేసి ఇంత పబ్లిక్గా మోసం చేస్తున్నా, ప్రకటన చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటే ప్రభుత్వానికి, ప్రైవేట్ విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి అనుకూలం అని చెప్పేసి కూడా మేము ఆరోపణ చేస్తాం. రవీందర్ గారు, అక్కడ ఏపీలో వాళ్ళ పైన యాక్చువల్ గా దీన్ని ఇప్పటికే స్పందించాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రకటించినటువంటి కళాశాలల మీద పర్మిషన్స్ క్యాన్సల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. హద్దు మీరి ఆ ప్రకటనలు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. దీంట్లో అధికారులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క విధానాలు ఎట్లున్నాయి, వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో నీకు ప్రీ ప్రైమరీ లేదంటాం. ఎక్కడ ఏం చేయాలి? విధి లేని పరిస్థితుల్లో సమాజం ప్రజలందరూ కూడా ఉన్నా లేకున్నా ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి వైపుకు పోతున్నారు. ఇవన్నీ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఎప్పటికప్పుడు. కేవలం ఒక మంత్రి, ముఖ్యమంత్రి చేయడం కాదు. 371D ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అది దానిపైన పక్క రాష్ట్రంలో కేసు అయింది. మరి చెప్తే 371D ఆర్టికల్ ప్రకారంగా మీరు చెప్పినటువంటిది ఏపీ గవర్నమెంట్ తీసుకుంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. మంత్రి గారు ప్రస్తుతం USA ఉన్నారు. అధికారులు ఇమ్మీడియట్గా దాని మీద స్పందించాలి. ఎక్కడ స్పందిస్తున్నారండి? ఎందుకు స్పందించట్లేదు? దానికి కారణం ఏంది? వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు. ఆ సంబంధాలను అధికారులకు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల అంతే. మరి లేకపోతే ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ ఉండదు? రెండోది ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు మనం చెప్తున్నాం, మిత్రుడు మాట్లాడిండు, 100 కాలేజీలు మేము వెళ్ళాం. నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు వెళ్ళినాం. 100-150 స్కూళ్ళు ఒక్కొక్క జిల్లాలో 100% రిజల్ట్ వచ్చినటువంటి హై స్కూల్స్ ఉన్నాయి. 10/10 మంచి గ్రేడింగ్ వచ్చినటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలు ఉన్నారు. మేము ఏ టెస్ట్ పెట్టి తీసుకోవట్లేదు ఆ పిల్లలను, డైరెక్ట్ గా వచ్చిన పిల్లలందరినీ తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్లు కానీ, కళాశాలలో పనిచేసే లెక్చరర్లను కానీ అభినందించే అధికారం లేడు ఈ రోజు ప్రభుత్వం. అని చెప్పేసి స్వయం ఎమ్మెల్సీ గారే చెప్పడం అనేటువంటి చాలా బాధాకరం. ఇవాళ ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇమీడియట్ ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టించాల్సినటువంటిది, అటువంటి వల్ల జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ గుర్తింపును మొత్తం రద్దు చేయాల్సినటువంటిది డిమాండ్ చేయాల్సింది మీరే అధికారులు చేస్తున్నదంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా అధికారులను కూడా మేము తప్పుపడుతున్నాం. ఇవాళ నిజానికి కాలేజీ యొక్క యాజమాన్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాడు. ఇవాళ KS రావు చైతన్యకు సంబంధించిన వ్యక్తి, ఒకవేళ తెలంగాణ వ్యక్తి ఉంటే ఆయన కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉంటుండే. అసలు ప్రభుత్వమే ప్రైవేట్ రంగానికి
ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లను కానీ టీచర్లను కానీ డిమోరలైజ్ చేస్తూ వీళ్ళు పనిచేయరు అని చెప్పేసి ఒకవైపు ప్రచారం చేసే కార్యక్రమము మీ ప్రభుత్వమే చేస్తున్న క్రమం లోపల ఇవాళ ప్రభుత్వంలో రిజల్ట్ రాలేదు అని చెప్పేసి మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది రిజల్ట్ రావట్లేదు అనేటటువంటిది తప్పు. వెరీ క్లియర్, నేనే చెప్తున్నాను. సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, పంచాయతీ స్కూల్స్ కానీ టోటల్గా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి పాఠశాలలన్నీ బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఏ టెస్టు పెట్టకుండా వచ్చినటువంటి ప్రతి పిల్లవాడిని చేర్చుకుంటే 90% 95% రిజల్ట్తో ఉన్నది. 100% రిజల్ట్ వచ్చిన స్కూల్స్ ఉన్నాయి. మేము డైరెక్ట్ ఆ స్కూల్స్కి వెళ్ళాం. టీచర్లు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. నారాయణ గారు, కౌన్సిల్లో అధికారులను క్లియర్గా మేము ప్రశ్నించినాం. మీరు సమావేశాల్లో మంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశాలు బాగా కష్టపడ్డారు, మీరు ఎందుకు అభినందించట్లేరు? అంటే 90% 95% పనిచేస్తున్నారని చెప్పినాం. మీ మాట అధికారులు వినట్లేదా? మీ మాట వినట్లేదు అధికారులు? మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం, ఖచ్చితంగా చెప్పినాం. మీరు బాగా పనిచేసేటటువంటి పనిచేస్తున్నటువంటి చెప్పినాం, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నటువంటిది శాసించే స్థాయిలో ఉండరు. ఇంటర్మీడియట్ బోర్డులో ఒకసారి ఒక సంఘటన జరిగింది. చైతన్య కాలేజీ యొక్క వ్యవహారాలు నడిపించకపోతే ఆయన ఏకంగా ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే ఏం చేస్తున్నావు, నువ్వు చేయకపోతే మేము ప్రభుత్వంతో చేపించుకుంటున్నాం, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాకు ఒక లెక్కన అని చెప్పేసి వాళ్ళు ఇవాళ సవాల్ విసులుతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రకటన పట్ల విద్యావేత్తలుగా ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వం దగ్గర మీరు కేసు పెట్టించాల్సి ఉండాలి. ప్రభుత్వమే చేస్తలేదు అని చెప్పేసి అధికారులు కూడా అండి. ఇప్పుడు మంత్రి చేసిండు కడియం శ్రీహరి గారు ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఫీజుల మీద, వాళ్ళ యొక్క పర్మిషన్స్ మీద ముఖ్యమంత్రి కానీ విద్యామంత్రి కానీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలి. ఎక్కడెక్కడైతే ఉన్నావో వాటన్నిటిని క్లోజ్ చేయాలి. మేము చెప్పినాం ఆ మాట మీటింగ్లలో, మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి చెప్పినాం. మీరు గవర్నమెంట్ స్కూల్స్ మీదనే ఉంటది యాక్షన్. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోరని చెప్పి కార్పొరేట్ కాలేజీలో సంవత్సరానికి 2,50,000 తీసుకుంటున్నారు. కట్టలేని దిక్కులేని స్థితిలో కార్పొరేట్లు చదువుకుంటున్నారు. అన్ని పుస్తకాలు కలిపి తెలుగు అకాడమీ ప్రకారం చూస్తే మొత్తం 650 రూపాయలే ఖర్చు అవుతాయి. కానీ మెటీరియల్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి తెలియదా ఎందుకు వసూలు చేస్తున్నారని? ఎందుకు రైడ్ చేయరు? ఆ పుస్తకాల మీద ప్రింట్ కూడా చేసి వాటి మీద ఎక్కువ రేట్లు చేసి వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు రైడ్ చేయట్లేదు? అధికారులు ఎందుకు తప్పు పట్టాలా? అనధికారికంగా ప్రభుత్వమే ప్రతి కాలేజ్ చేయలేడు, అధికారి చేసేది మరొకటి. దీని మీద మంత్రి నిర్ణయం తీసుకుంటాని చెప్పినాం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాని చెప్పినాం. ఇది ఎట్ ఏ టైం చెప్తున్నాగా ఒక వటవృక్షం లాగా తయారు చేసిండ్రు వీళ్ళు. 1 by 1 ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతులు కాకుండా మార్పులు అయితే వస్తాయి. సరే, మనం 100% కోరుకోవాలి. నేనే చెప్తున్నాను, ఆ కళాశాలల యొక్క విద్యా విధానం అది పిల్లలను ఒక మెకానిజం లాగా చదివిస్తున్నారు, ఒక మిషనరీ లాగా తయారు చేస్తున్నారు, చదువుకునే రోబో లాగా తయారు చేస్తున్నారు. పరిష్కారం ఏమిటి అనేది పరిష్కారం ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇంకా మేము ప్రభుత్వానికి మేము కూడా చెప్పినాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కౌన్సిల్లో మాట్లాడినాం, ఈ మార్పు రావాలి, కంట్రోల్ చేయడం అన్నటువంటిది ప్రైవేట్ యంత్రాంగం ఉండదు. ఏ విద్యార్థులు కానీ ఎవరు చేసినా కూడా సాధ్యపడదు. ప్రభుత్వమే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలా. ఈ ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్నటువంటి అడ్మిషన్ల మీద పర్యవేక్షణ ఉండాలా. అక్కడ కడుతున్నటువంటి ఫీజుల మీద ఏం జరుగుతున్నదో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయాలా. ఇన్కమ్ ట్యాక్స్ నారాయణ కలిపి చైనా లాగా ఏర్పడ్డాయి. ఒక 200 మందిని కూర్చోబెట్టి ఫ్యాకల్టీ ఏ ఖర్చు లేకోకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా చేస్తున్నాయి. ఆ 100 మంది ర్యాంకులను బట్టి వస్తే, ఆ మెరిట్ని బట్టి చూస్తే ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే 1, 2, 3, 100 అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేసుకుంటున్నారు. అసలు ర్యాంకులే ప్రకటించుకోకూడదు. టీవీలలో ప్రకటన చేస్తున్నారు, పేపర్లలో ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, ర్యాంకులన్నీ ఇస్తున్నారు. ర్యాంకుల సిస్టమే లేదు. కానీ ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ర్యాంకులు ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పేసి ఎందుకు ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవట్లేదు? శ్రీ చైతన్యంలో ఎన్ని లక్షల మంది చదువుతున్నారు, నారాయణలో ఎన్ని లక్షల మంది చదువుతున్నారు? సుమారు 2 కలిపి 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 5 లక్షల మందికి ర్యాంకులు వచ్చినాయా? మరి ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు? మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంది? అందరికి ర్యాంకులు రావాలి కదా, అందరికీ చెప్పేది ఒకటే విద్య కదా. మరి ఎందుకు మీ కాలేజీలో రావట్లేదని చెప్పేసి ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎందుకు అడగట్లేదు ఈ ప్రభుత్వం? నేనే క్లియర్గా చెప్తున్నాను కదా, వాళ్ళ కాలేజీలో చేరే పిల్లల సంఖ్య వేరు. వారు ఒక 100 మంది పిల్లలను, క్రీమ్ పిల్లలను పట్టుకొని సపరేట్గా చెప్పించి
ఈ లక్షల మంది పిల్లలను మొత్తం ఫీజులు వసూలు చేసి వాళ్ళని రోడ్డు మీద వదిలిపెడతాడు. వాని ఇష్టారాజ్యంగా వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి ఏపీ గవర్నమెంట్ లో కొన్ని సంవత్సరాలు 3-4 దశాబ్దాల పాటు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. ఇవాళ వచ్చి రాగానే ఒకేసారి ఆ వేర్లతో సహా బీకి బయటపడేసేటటువంటి పరిస్థితి గవర్నమెంట్కు ఒకేసారి ఉండదు. కేజీ టు పీజీ ముఖ్యమంత్రి ఒక ఆలోచన ఉంది. ఇప్పటివరకు ఏదైతే వాటర్ గ్రిడ్ అదేవిధంగా ప్రాజెక్టులు తీసుకొస్తున్నారో డెఫినెట్గా కేజీ టు పీజీ కూడా స్టార్ట్ అవుద్ది. గవర్నమెంట్ విద్యారంగాన్ని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పెట్టలే. గత ప్రభుత్వాలకు కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు రిప్రజెంట్ చేసినాను. కానీ ఈ సంవత్సరం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. కొంత మార్పు వచ్చింది. ఇట్లా ఇయర్ బై ఇయర్ మార్పు చేసుకుంటూ పోవాలి. కానీ ఎవరు నేను చెప్పినా మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా ఒకటేసారి దీన్ని ఉన్న పలంగా రాత్రికి రాత్రి అలా అద్భుత దీపం పట్టుకొని ఏదో మార్పు తెస్తాం అనుడు అది కరెక్ట్ కాదు, అది సాధ్యమయ్యేది కూడా కాదు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక దృష్టి అయితే పెట్టింది ఈ కార్పొరేట్ కాలేజీల మీద. ఇంకా దాన్ని పూర్తిగా చట్టాలు జీవోలు మార్పు తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం 100% ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల మీద దాడులు చేసిండ్రు, ఇంజనీరింగ్ కాలేజీల మీద విజిలెన్స్ పోయింది, అవంతా బాగున్నది. అదేవిధంగా డిగ్రీ కాలేజీల మీద కూడా మీరు పోలీసులతోని పర్యవేక్షణ పెట్టినారు. అదేవిధంగా ఇటువంటి కాలేజీల మీద ఇవాళ దాదాపు ఒక మే జూన్ నెలలో ఈ 2 కాలేజీలు 2,000 కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నది. ఆ 2,000 కోట్ల రూపాయల మీద లెక్కపత్రం ఎవరికి ఉండలేదు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు రైడ్ చేయదు వాళ్ళ మీద? వాళ్ళ మీద ఎంత అధికారులు ఎందుకు చేయట్లేదు? అధికారులు చేయకపోతే ప్రభుత్వం మీదైనప్పుడు ప్రభుత్వ అధికారులు మీ చేతులు ఉన్నప్పుడు ఒక రైడ్ చేయలేరు. నారాయణ గారు ఇవాళ ఒక టీచరు చర్య తీసుకుంటున్నారు, టీచర్ల మీద విజిలెన్స్ పెట్టినరు, లెక్చరర్ల మీద విజిలెన్స్ పెట్టినరు. ఒక రకంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల ఇవాళ మీరు ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పటిష్టం చేస్తున్నారు. కాలేజీకి ఎన్ని బ్రాంచీలు చెప్పింది తక్కువ. నేను వాళ్ళను 100% వ్యతిరేకిస్తున్నా. ఆ కళాశాలను టోటల్ గా మార్పు తేవాలంటున్నారు. గవర్నమెంట్ విద్యా సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అధికారుల్లో కూడా మార్పు రావాలి. దీనికి పరిష్కారం ఒకేసారి రాత్రికి రాత్రి మార్పు అనేది దీనికి మేమేం కోరుతున్నానంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు అన్నట్టు కోకటి వేలు కూరుకొని ఉన్నాయి, తొలగించడం సాధ్యం కాదంటారు. దీనికి సాధ్యం కాదనేది లేదు. ఫీజుల నియంత్రణ అనేది అమలు చేయొచ్చు. అసలు క్వాలిటీ లెక్చరర్స్ ఉన్నారా లేదని రైడ్ చేయొచ్చు. అట్లానే అసలు బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా అని రైడ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లయితే ఫీజుల నియంత్రణ చట్టం సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తున్నారో దీనికి సంబంధించిన కూడా వెళ్ళొచ్చు. క్వాలిటీ లెక్చరర్స్ ఉన్నారా లేదా, బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా, అసలు ఫైర్ పర్మిషన్ ఉందా లేదా, వీటన్నిటి మీద కూడా రైడ్ చేయొచ్చు. అట్లనే మెటీరియల్ ఫీజు ఎట్లా వసూలు చేస్తున్నారు, పిల్లలు రూమ్కి తగ్గట్టు ఉన్నారా లేదని వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. అట్లానే ప్రైవేట్కి ఎందుకు వెళుతున్నారని కూడా ఆలోచించాలి గవర్నమెంట్. మనం గవర్నమెంట్ ఎందుకు కల్పించట్లేదు? మన ఇంట్లో పిల్లోడు మన కాదనట్లేదు, కాదనుకోకుండా బయటకు వెళ్తున్నాడు అంటే ప్రభుత్వం ఆలోచించాలి నిజంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. కేజీ టు పీజీ అన్నారు, కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు. ఇంగ్లీష్ మీడియంలో ఇంతవరకు పాఠ్యపుస్తకాలే ఇవ్వలేదు, ప్రింటింగ్ జరుగుతున్నాయి. మరి కేజీ టు పీజీ అని ఇంగ్లీష్ మీడియం అంటే ఎట్లా చేస్తారు సార్? అట్లానే 301 ఏం చెప్పారు? పీజీ అని అంటే మంత్రులు సైతం చదువుతారు. మా పాఠశాలలో ఎలా ఉంటాయి అని అంటే మంత్రుల పిల్లలు సైతం మా పాఠశాల చదువుతారు. అట్లుంటది విద్య అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ప్రసంగించారు. మీరు 301 పాఠశాలలు ప్రవేశపెట్టారు, అద్దె భవనాలలో పెట్టారు. అవునా కాదా? అద్దె భవనాలు పెట్టారు. ఇంతవరకు కూడా పారా టీచర్లు పెట్టారు. మీరు రెగ్యులర్ టీచర్లు పెట్టలేదు. మీరు విద్యా వాలంటీర్లు పెట్టారు. కళాశాలలు ఈ ఓనర్లు ఆంధ్ర ఓనర్లు పూర్తిగా ఆంధ్ర పిల్లలను తెలంగాణ పిల్లల్ని పట్టి పిప్పి చేసి పీడిస్తున్నారు. మేము దాంట్లో ఒప్పుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేజీ టు పీజీ పెట్టిండి, ఆశామాషి ఎట్ ఏ టైం పెట్టి ఫెయిల్ అయ్యేటటువంటి బ్రహ్మ విద్య కాదు ఇది, సాధ్యం పరిష్కరించలేనటువంటి సమస్య కాదు. ప్రభుత్వానికి మొదలు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు ఖాళీలుగా ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా తక్షణమే ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసి అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అన్నటువంటి ఒక సమాచారం మీరు ప్రజలకు ఇచ్చినట్టయితే డెఫినెట్గా నీకు ప్రైవేట్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడతాయి. అదేవిధంగా ఈ కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఫీజుల నియంత్రణ మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలా.
ఒక రకంగా వాటి అడ్మిషన్లు కూడా వీలైతే వీళ్ళే తీసుకుని పర్యవేక్షణ చేసే ఒక పరిస్థితి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకపోతున్నట్టే ప్రభుత్వము ఏదో చేస్తున్నామని చెప్పేసి భయపెట్టిచ్చేసి వాళ్ళను కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం అది కంట్రోల్ అయ్యే వ్యవస్థ కాదు. కాబట్టి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం విషయంలో చిత్తశుద్ధితో ఉంది అనడానికి మీకు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ప్రభుత్వం టేకప్ చేసి విజిలెన్సు పోలీసును కూడా పెట్టి టోటల్గా వ్యవస్థలో కొంత మార్పు అనేది ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డెఫినెట్గా ఈ నారాయణ చైతన్య కాలేజీల మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీల మీద ఏ విధమైనటువంటి తనిఖీలు జరిగినాయో ఆ తనిఖీలు వీటి మీద జరగాల్సిందే. అక్కడ 10 పైసల వంతు పొరపాట్లు ఉంటే ఇక్కడ 90 పైసల వంతు పొరపాట్లు ఉంటాయి. వాటన్నిటిని సరిదిద్దాల్సిందే. ప్రభుత్వం దృష్టి సారించింది. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట ఉండదు. మేము కూడా మా వైపు నుంచి ఒక టీచర్ ఎమ్మెల్సీగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసినాను. కార్పొరేట్ విద్యారంగాన్ని కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో ఇది ప్రభుత్వాలనే శాసించేటటువంటి స్థాయికి వస్తాయి. మేము రిపెండ్ చేసినాం ప్రభుత్వానికి. ఇది అవసరం. మీ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్లో కూడా కొంత మార్పు అనేది అవసరం. ఎంతసేపు వాడు 10th అయిపోగానే పిల్లవాడు ప్రతి తల్లిదండ్రి ఏం ఆలోచన చేస్తుండు? నారాయణ చైతన్య ఈ రెండే కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది, బాయ్స్ జూనియర్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో నాకు అడ్మిషన్ కావాలి అని చెప్పి నా దగ్గరికి పిల్లలు వచ్చిండ్రు. అంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ కొరకు కాంపిటీషన్ ఏర్పడే పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆ వైపు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. మన వాళ్ళు కూడా అధికారులు బాగా చేసినట్టుగా కళాశాలలు అంటూ నేను ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ టీచర్స్ పనిచేస్తున్నారు. అది ఆ సిస్టమ్ వాళ్ళని ఎక్కడ తప్పడానికి లేదు. ఏ మాత్రం నీకు టెస్టులు పెట్టకుండా వచ్చిన పిల్లలందరినీ కూడా బాగా చదివించే కార్యక్రమం జరుగుతుంది. సరే ఒక 5-10% అక్కడక్కడ ఉండొచ్చు. పేరెంట్స్ సిస్టమ్ నడుస్తూనే ఉందండి. పేరెంట్స్గా వాళ్ళు ఏమర్థం చేస్తుంది? నిజంగానే పేపర్లో వచ్చిందని చెప్పి తీసేసుకోవటమేనా? ఆలోచన చేయాలి కదా, డబ్బులు కదా. పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఆలోచించాలండి. అంటే వాళ్ళు అంటే ప్రభుత్వం దీనికి భరోసా కల్పించాలి. ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్ని యూనివర్సిటీలు ఫాల్ట్ అని చెప్పేసి కూడా మనం కేంద్ర గవర్నమెంట్ ప్రకటించింది. ఇట్లాంటి ప్రకటించాలా? ఈ తప్పుడు నిర్ణయాలు, ఈ తప్పుడు ఇన్ని ర్యాంకులు రావట్లేదు, అసలు ర్యాంకులు ఎవరు ప్రకటించాలా? గవర్నమెంట్ ప్రకటిస్తుంది, మీరు కాదని చెప్పేసి ఈ నిర్ణయం చేస్తే పేరెంట్స్ మోసపోకుండా ఉంటారు. పేరెంట్స్ తమ పిల్లల్ని చైతన్య నారాయణ కాలేజీలలో చదివించడము ఒక సామాజిక పరమైనటువంటి హోదాగా భావిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మైండ్ సెట్ మారాలి అని అనుకుంటే తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్లో కూడా అదే స్థాయిలో చెప్పగలిగినటువంటి మౌలిక వసతులు చెప్పే లెక్చరర్స్ ఉన్నారు. అద్భుతమైనటువంటి లెక్చరర్స్ ఉన్నారు. ఎక్కడో ఆదిలాబాద్లో పనిచేస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే లెక్చరరు ట్రైన్ చేసినటువంటి పిల్లవాడికి ఐఐటి సీట్ వచ్చింది. కాబట్టి అక్కడ సాధారణమైనటువంటి మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే డెఫినెట్గా మారడం అన్నటువంటి జరుగుతుంది. డిబేట్లో పాల్గొన్న ప్రదీప్ గారు, నారాయణ గారు, రవీంద్ర గారు, థ్యాంక్ యూ ముగ్గురికి. ఫీజులు ఎంత ఎక్కువ ఉంటే క్వాలిటీ విద్య అంతగా వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. మనం చదివే తీరుని బట్టి, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని బట్టి, ప్రభుత్వ బదిలోనే అన్నిటికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ ఆలోచన చేయాలి. కార్పొరేట్ కళ్ళ వేయడంలో ప్రభుత్వం కూడా అంతే చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది వీరందరూ మాట్లాడుతున్న మాట బట్టి అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ.